అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా జాతకం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ కొత్త సంవత్సరం క్రోధి నామ సంవత్సరం అందరికీ 12 రాశుల వాళ్ళకు మంచిగా రావాలని, ప్రతి ఒక్క జాతకాలు 12 రాశుల మీద అందరి జాతకాలు బాగుండాలని ఆ సమ్మక సారకకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీ ప్రతి ఒక్క విషయంలో, మీ చేసే వ్యాపారంలో, ఉద్యోగంలో, చదువు విద్యలో, ఇంకా విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఇంకా కుటుంబంలో సమస్యలు ఉన్నవాళ్ళు, అతిగా బాధపడుతున్న వాళ్ళు, ప్రతి ఒక్క దోషాలు వెళ్ళిపోవాలని ఈ కొత్త సంవత్సరం మన హిందూ సంప్రదాయం ప్రకారంగా ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి క్రోధి నామ సంవత్సరం మీకు ఎలా ఉందో, మీ జాతకం ఎలా నడుస్తుందో ఆ అమ్మవారి పేరు మీదకి వెళ్ళి, ఆ 101 దేవతల పేరు మీదకి వెళ్ళి మీ జాతకాలు మనస్ఫూర్తిగా అందరికీ మంచిగా రావాలని కోరుకుంటున్నాము. చిలకమ్మ ఏం చూస్తుందో చూడమ్మ. కర్కట రాశి వల్ల జాతకం ఎలా ఉంది, ఉగాది సంవత్సరం ఎట్లా ఉంది, కర్కట రాశి వల్ల పేరు మీద చూడు. అనుకున్న పనులు, నమ్ముకున్న పనులు బాగున్నాయా లేవా, చేసే విధానం మంచిగుందా, కర్కట రాశి వల్ల జాతకంలో ఏముందంటే ఎక్కడ పోయినా కానీ రాబ్బరు, చేసే పనిలో, అనుకున్న పనిలో, ఉద్యోగంలో కూడా, ప్రతి ఒక్క వ్యాపారంలో కూడా ఖర్చులు బాగా జరిగాయి. కానీ ఈ కొత్త సంవత్సరం నుంచి, ఉగాది నుంచి వీళ్ళకు అనుకున్న పనులు, నమ్ముకున్న పనులు ఎంతవరకు లాస్ అయ్యారో అంతవరకు వాళ్ళ పనులు జయం జరుగుతాయి. కానీ వాళ్ళకు లోకం దృష్టి ఉండడం వల్ల అనుకున్న పనులు వెనుకబడిపోతాయి, నమ్ముకున్న పనులు వెనుకబడిపోతాయి. ఇస్తున్నవాడు టైం ఇవ్వకుండా అవుతాడు, చేస్తున్న వ్యక్తి టైంకి సాయం చేయకుండా అవుతాడు, మనసు శాంతం లేకుండా కూడా అవుతుంది. ఇంకా ముందుకు కుటుంబ విషయాల్లో, తమ నమ్ముకున్న విషయాల్లో బాగుంటుందా లేదా, ఇంకా ముందుకు గెలుస్తామా గెలవమా అని ఆలోచన పడుతున్న వాళ్ళు, ఇంకా ముందు కుటుంబంలో కూడా భార్య భర్తల విషయాల్లో కూడా ఈ కొత్త సంవత్సరం నుంచి వాళ్ళ దోషాలు కర్మాలు ఈ రాశి ఉన్న వాళ్ళకు కొంచెం తొలగిపోయాయి. ఇంకా ముందుకు కొత్త వ్యాపారం పెట్టుకున్న వాళ్ళు, ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఓపిక పట్టి చేసుకుంటూ వెళ్తేనే అన్ని పనుల వాళ్ళకు శుభాలు జరుగుతాయి. కానీ ఒకరి మాట ఒకరు మించిపోతే వాళ్ళ హద్దు మించిన పని జరుగుతుంది. అనుకున్న పని కూడా టైంకి రాదు, చేస్తున్న వ్యక్తి కూడా టైంకి సాయం చేయడు. వాళ్ళు ఒక మంచిగా ఒక పొజిషన్లో వచ్చిన వాళ్ళు కూడా మరి చేయి జారిపోతారు. ఒకరి మాట విని పని చేయకుండా సొంత బుద్ధితోనే వాళ్ళు అనుకొని ఆ దేవుడు కృత వల్ల పనులు చేసుకుంటూ పోతే వాళ్ళకు అన్నింటిలో వాళ్ళకి జయం జరుగుతుంది. ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళకు అదృష్టం కలిసి వస్తుంది. వెనక పడాల్సిన అవసరం లేదు. ముందుకు చేసే పనిలో కూడా వాళ్ళకు బాగా జరుగుతుంది. అనుకున్నట్టు పనిలో, నమ్ముకున్నట్టు పనిలో కూడా సవ్యంగా జరుగుతుంది. కానీ ఈ రాశి ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి పూజ చేస్తే, వాళ్ళు మతాన్ని ఏ మతానికి చెందిన వాళ్ళు ఉన్నా కూడా ఆ మతాన్ని పూజ చెల్లిస్తే ఈ ఉగాది నుంచి వాళ్ళకు మంచి రోజులు, మంచి దినాలు, మంచి భవిష్యత్తు కూడా వాళ్ళకు కలిసి వస్తుంది. పిల్ల పాపలతో, భార్య భర్తలతో, కుటుంబ విషయాలతో అన్ని ప్రతి ఒక్క కార్యక్రమంతో వాళ్ళకి జయం అవుతుంది, కానీ ఓటమి అయితే కాదు. కానీ ప్రతి ఒక్క పని జాగ్రత్త పడి చేసుకుంటూ వెళ్తే మీకు ప్రతి ఒక్క విషయంలో భాగ్యం ఉంది. అందరికీ నమస్కారం.